నమస్తే, వెల్కమ్ టు ISR9 న్యూస్. టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి లోకేష్ టీడీపీ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలిచారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే టీడీపీ అభ్యర్థులు గెలిచారు. ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మనం మద్దతు ఇచ్చిన అభ్యర్థి గెలిచారు. ఇది ప్రజలకు మన మీద ఉండే విశ్వాసమని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఎన్డీఏ తరపున మనం విజయోత్సవాలు చేసుకుంటున్నాం. 9 నెలల్లో వచ్చిన ఎన్నిక. ఓసారి ఎన్నికలు చరిత్ర తిరగరాస్తా ఉంటాం. 2024లో జరిగిన ఎన్నికలు మీరు ఒక్కసారి చూస్తే చరిత్రలో 57% ఓటుతో 93% స్ట్రైక్ రేట్ వచ్చింది. అది ఒక చరిత్ర. 9 నెలల తర్వాత ఈ రోజు మీరు చూస్తే 2 గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీలు మనం పోటీ చేస్తే 2 గెలిచామంటే ఇది ఒక చరిత్ర అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన ఉత్తరాంధ్ర టీచర్స్ కాన్స్టిట్యున్సీ కూడా వేదిక పైనుండే 3 పార్టీలు 2 అభ్యర్థులకి మనం సహకరించాం. మొదటి ఓటు, రెండో ఓటు ఏమన్నాం, ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ ఓట్లేస్తారు, ప్రిఫరెన్షియల్ ఓటు ఉంటుంది. కానీ పట్టభద్రులు చూస్తే నాకు ఎంత గర్వకారణంగా ఉందంటే మొట్టమొదటిసారి చూస్తున్నా 2వ ఓటు లెక్కయ్యకుండా ఘంటాపదంగా గెలిచారు 2 అభ్యర్థులు కూడా. ఇది ఒక చరిత్ర. ఈ 2 కాకుండా ఇంకొక 3 పట్టభద్రుల ఎన్నికలు జరిగితే ఆ 3 కూడా గెలిచాం. నాకు తెలిసినంత వరకు ఇంత పెద్ద మెజారిటీలు ఎప్పుడూ రాలేదు. మొట్టమొదటిసారిగా అతి పెద్ద మెజారిటీతో గెలిపించారు. ఇది ఒక మన మీద ప్రజలకుండే విశ్వాసం అని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా.